హలో గైస్, వెల్కమ్ టు టుడేస్ టెక్ ట్రెండ్స్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఈ వీడియోలో మనందరికీ మన ఇంటికి కానివ్వండి, ఆఫీస్కి కానివ్వండి, స్కూల్స్కి, కాలేజెస్కి లేదా ఏదైనా ఫ్యాక్టరీస్కి, వేర్ హౌసెస్కి ప్రతి చోట చాలా బాగా యూజ్ అయ్యే అండ్ అందరూ వాడే ఒక మంచి ప్రోడక్ట్ ని అన్బాక్సింగ్ అయితే చేసి మీ ముందు చూపించబోతున్నాను. ఈ ప్రోడక్ట్ అనేది నేను మీషోలో బుక్ చేశాను. నాకు అరౌండ్ 250 లోపలే పడింది. బాడీ క్వాలిటీ ఎలా ఉంది అనేది ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి. సో ఇప్పుడు మనం దీన్ని అన్బాక్సింగ్ అయితే చేసేద్దాము. మనకు ప్యాకేజింగ్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది. లోపల ఎలా ఉందని మనము ఇప్పుడు బాక్స్ అనేది ఓపెన్ చేసి చూసేద్దాము. మనకు బాక్స్ లో ఈ విధంగా ఉంది. పర్ఫెక్ట్ ప్యాకేజింగ్ తో అయితే వచ్చింది ప్రోడక్ట్. సో దీంట్లో మనకు ఒక కార్డ్ అనేది ఉందన్నమాట. 10 రూపీస్ అప్ టు క్యాష్ బ్యాక్ అనేసి 10 to 50 రూపీస్ క్యాష్ బ్యాక్ అనేసి ఒక ఓచర్ లాంటిది ఇచ్చారు. వేసి బాగా బందోబస్తు చేస్తున్నారు. సో గైస్, కవర్ మొత్తం తీసిన తర్వాత మనకు ప్రోడక్ట్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. దీంట్లో మనకు 3 ఐటమ్స్ అనేవి ఇచ్చారు. ఒకటి చిన్న బ్యాటరీ అనేది ఇచ్చారు, అండ్ కాలింగ్ బెల్ అనేది ఇచ్చారు, అండ్ కాలింగ్ డివైస్ అనేది ఇచ్చారు. సో ఈ 3 ఐటమ్స్ మనం ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు. ఇంకా ప్యాకేజింగ్ పైన చూసుకున్నట్లయితే న్యూ బోజీ అనేసి ఈ మోడల్ పేరు అనేది ఇచ్చారనమాట. అండ్ ఇక్కడ మోడల్ నంబర్ అనేది ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకు ఈ డివైస్ ఏంటి అనేసి దాని టెక్స్ట్ అనేది ఇక్కడ ఇచ్చున్నారు. ఇంకా మనకు ప్రోడక్ట్ బ్యాక్ సైడ్ గనక చూసినట్లయితే దీంట్లో ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఉన్నాయి. సో కాలింగ్ బెల్ ఎలా యూజ్ చేయాలి, కాలింగ్ డివైస్ అనేది ఎలా యూజ్ చేయాలి అనేది ఉన్నాయి. సో ఇవి మనకు ప్యాకేజింగ్ పైన ఉండేటి. జనరల్ గా అయితే మనకి ఇవి ఒకప్పుడు ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళు కాదు, కానీ ఇప్పుడు ప్రతి ఇంట్లో యూజ్ చేస్తున్నారు. సో ఇది కామన్ థింగ్ అయిపోయింది అండ్ నెసెసరీ కూడా అయిపోయింది. సో అందుకే దీని మీద ఒక వీడియో చేస్తే ఇది మేబీ యూజ్ అయ్యే వాళ్ళకి, ఇది మేబీ నీడ్ ఉండే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుందనే ఇంటెన్షన్ తో ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఇప్పుడు మనం లోపల దీని బిల్డ్ క్వాలిటీ ఎలా ఉందో చెక్ చేసేద్దాం. ఇక్కడ పైన ఒక పిన్ ఉంది. ఆ పిన్ నేను తీస్తాను. తీసిన తర్వాత మనకి ఇక్కడ ఓపెన్ చేసుకునేందుకు ఈజీగా ఉంటుంది. ఇంకా బ్యాక్ సైడ్ ఏదైతే మనకు టెక్స్ట్ బోర్డు ఉందో, సో ఆ బోర్డు అయితే నేను ఈ విధంగా తీసేస్తాను. సో తీసేసిన తర్వాత మనం క్లియర్గా చూడండి మీరు, మనకు ఇది బెల్ అన్నమాట. సో బెల్కి మనకు డబుల్ టేప్ అనేది ఇచ్చున్నారు. సో దీనికి ఉండేటువంటి ఈ టేప్ కనుక మనం ఇలా తీసేసి బయట అటాచ్ చేసేయచ్చు ఒకేసారి. సో దీనికి సపరేట్గా ఒక స్క్రూ లాంటిది ఫిక్స్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. సో ఇది ఒక బెల్ పక్కన పెడుతున్నాను. అలాగే మీరు ఇక్కడ చూడొచ్చు బ్యాటరీ అనమాట ఇది. సో ఈ బ్యాటరీ అనేది ఇచ్చారు. ఈ బ్యాటరీ కూడా పక్కన పెట్టాను. ఇప్పుడు మనకు డివైస్ అనేది చూద్దాం ఎలా ఉందో. సో గాయస్, ఇక్కడ డివైస్ అనేది మనకు కొంచెం డ్యామేజ్ అయ్యి వచ్చింది. నేను దీన్ని రిటర్న్ చేస్తాను. బట్ రిటర్న్ చేయడానికి ముందు దీని పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో చెక్ చేస్తాను. సో మనకు పైన ఈ ప్లాస్టిక్ బాడీ మాత్రమే, అంటే ఈ గ్లాస్ బాడీ మాత్రమే డ్యామేజ్ అయింది. ఇంకా లోపల ఎలా ఉందో మనకు తెలియదు కదా. సో నేను దీన్ని కంప్లీట్ గా వాడిన తర్వాత అప్పుడు నేను మీకు ఫీడ్బ్యాక్ అనేది ఇస్తాను. మీరు దీన్ని పర్చేస్ చేయాలా వద్దా అనేది అప్పుడు డిసైడ్ చేసుకోండి. బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే ఈ ప్లాస్టిక్ మెటీరియల్ అనేది బాగానే ఉంది. మనకి ఇక్కడ గ్లాస్ ఒకటే డ్యామేజ్ అయింది. లోపల మాత్రం ఈ ప్లాస్టిక్ బాడీ అనేది బాగానే ఉంది. దీనికి బ్యాక్ సైడ్ వచ్చేసి బ్యాటరీ ఇన్సర్ట్ చేసుకునేది ఇచ్చారనమాట. నేను యూజ్ చేస్తాను. యూజ్ చేసిన తర్వాత దీని ఫీడ్బ్యాక్ ఎలా ఉంది అనేది మీకు చెప్తాను. అప్పుడు మాత్రమే మీరు డిసైడ్ చేసుకోండి ఇది పర్చేస్ చేయాలా వద్దా అనేసి. ఒకవేళ మీరు ఇంకా మీ ఓన్ గా మీరు టెస్ట్ చేయాలనుకున్నట్లయితే దీనికి సంబంధించి లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను. అలాగే మీరు వీడియో పైన కూడా ప్రోడక్ట్స్ లో చూడొచ్చు. సో మన టెలిగ్రామ్ ఛానల్లో ఆ లింక్ అయితే ఉంటుంది. మీరు దాని ద్వారా కూడా పర్చేస్ చేస్తారు. సో గైస్, ఇది అన్బాక్సింగ్ వీడియో అనమాట. తొందరలో దీని రివ్యూ వీడియో, ఫీడ్బ్యాక్ వీడియో అనేది తొందరలో మన ఛానల్లో వస్తుంది. అప్పటి వరకు వెయిట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు బాయ్.